రీసెంట్ గా జరిగిన ఒక ఘటన. ఇంటర్వ్యూ కోసం వెళ్ళిన వ్యక్తి, ఆయన పేరు కామరాజ్. ఎన్నో ఆశలతో వయసు మీద పడుతుండగా బాధపడి చివరికి ఒక ఇంటర్వ్యూ వస్తే దానికోసం వెళ్ళాడు. ఆయన ఇంటర్వ్యూ పూర్తి చేశాడో చేయలేదో కూడా తెలీదు. అలా వచ్చి ఆ రోడ్డు పైన నిలబడుతుంటే ఒక లారీ వచ్చి ఆయన పక్కనే ఉన్న కరెంటు పోల్ ని ఢీ కొట్టి ఆ కరెంటు పోల్ ఈయన మీద పడి చనిపోయాడు. కలలు, ప్యాషన్, డ్రీమ్స్, ఫ్యూచర్, పేరెంట్స్, బాధలు అవన్నీ లోపల పెట్టుకొని సాధించాలనే పట్టుదలతో బయటకు వచ్చిన యువత చనిపోయాడు. డెత్ ఇస్ అన్ప్రెడిక్టబుల్ అని చెప్పేది ఊరికే కాదు. ఎవరికైనా ఎప్పుడైనా వస్తుంది డెత్. ఉన్నప్పుడేమో చాలా మంది అదే వ్యక్తిని జాబ్ కొట్టు, ఇంత వయసు మీద పడి ఏం చేస్తున్నావు అని మాటలు గుచ్చి చివరికి ఆయన చనిపోయాక ఇంత వయసులోనే చనిపోయావేరా, ఇంకా ఎంతో లైఫ్ ఉంది కదరా అంటున్నారు. 30 ఏళ్ళు వచ్చింది, నా లైఫ్ ఇంకా సార్ట్ అవ్వలేదు అనుకోకు, వెతుకు, దారి కనపడుతుంది. కానీ డిప్రెషన్ లోకి పోకు, అందరి మాటలు పట్టించుకోకు. ఇన్స్టాగ్రామ్ లో జరుగుతున్నదని కూడా ఫేక్ ముచ్చట్లు, ఫేక్ సక్సెస్లు, ఇవన్నీ నిజాలు కావు. వీటిని నమ్మి నీ లైఫ్ నువ్వు తీసుకోకు. ఆ భగవంతుడు ఎంతవరకు నేను ఇక్కడ ఉంచాలనుకున్నాడో అంతవరకు ఉండు. చావు వచ్చే వరకు బ్రతుకు. డెత్ ఇస్ అన్ప్రెడిక్టబుల్. డోంట్ మేక్ డెత్ యాజ్ ఎ చాయిస్. చూస్తున్న నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు, బాధపడకు. నీకంటూ ఒక రోజు వస్తుంది, కష్టపడు.